నేను పాపాత్ముంటాను, మీరంతా పుణ్యాత్ములా. నేను వారిని నాశనం చేశాను, మీరంతా ఉద్ధరించారు. ధర్మారావు గారు, ఇదిగో మీ కారు, ఇదిగో మీ ప్రెస్, ఇదిగో మీ బంగళా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి. ఏమిటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ మీవే. ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రం. అడుగడుగునా మీ ఆశయాలకు అడ్డొచ్చి మీ ఆస్తి పాస్తులన్నీ కావాలని స్వాధీనం చేసుకున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది. బంగళాలో మీరున్నప్పుడు, లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు, దారి తెన్నులు లేని వాళ్ళకి ఎందరికో దాన ధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారా? కనీసం సానుభూతి చూపించారా? నేను ఏ పని చేసినా నా విద్యుక్త ధర్మంగా చేశానే కానీ ప్రతిఫలాన్ని ఆశించి. ప్రతిఫలాన్ని మీరు ఆశించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కుయుక్తితో మీ కలిమిని కాజేసే ద్రోహులు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారని మీకు తెలియదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిరూపం మీరు. అందుకే మీ కంటికి అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు. అవసరానికి డబ్బిచ్చారని మీరు ఆనందించారే కానీ లక్షలు విలువ చేసే మీ పొలాలను వేలతో ఆక్రమించుకున్నారన్న సంగతి మీరు గుర్తించలేకపోయారు. ₹1,00,000 విలువ చేసే మీ ఇంపాలా కారును మీ అవసరాన్ని గుర్తించి 30,000కే స్వాధీనం చేసుకున్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆ విధంగా మీ సంపద వృధా కాకూడదని, కేవలం మంచి కార్యాలకే ఉపయోగపడాలని నేనే కావాలని మీ కలిమిని స్వాధీనం చేసుకుని భద్రంగా దాచి ఉంచాను. మీరంటే ఇంత గౌరవం ఉన్న నేను ఇంతమంది ఎదుట మీ ఎడల ఈ విధంగా ప్రవర్తించింది మిమ్మల్ని అవమానించాలని కాదు సార్, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని. కేవలం డబ్బు కోసం పీటల మీద పెళ్లాపు చేశాడే ఈ పెద్ద మనిషి, రేపు పెళ్ళయ్యాక డబ్బు కోసం ఆ పిల్లను హింస పెట్టడని ఏమిటి నమ్మకం? పెడతాడు, తప్పకుండా ఈ పిల్ల కాపురంలో చిచ్చు పెడతాడు. ఈ నిజాన్ని మీ దృష్టికి తేవాలని మిమ్మల్ని నేను అనరాని మాట్లాడుతుంటే వింటున్న ఈ అందరిలో ఏ ఒక్కరికైనా కనువిప్పు కలుగుతుందేమోనని నేను ఇలా ప్రవర్తించాను. నేను అనుకున్నదే జరిగింది, మీ మంచితనము గెలిచింది. ఈనాడు ఈ యువకుల్లో కలిగిన ఈ మార్పు ఈ అమ్మాయి సంసార జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. సతీష్ బాబు కాదు సార్, నేను అప్పుడు ఇప్పుడు సత్యమే, నేను చెప్పేది కూడా సత్యం సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఇంత చదువుకున్న నాకు సమాజం ఏం చేసిందని ఒకప్పుడు మిమ్మల్ని నిలదీసి అడిగా. సమాజం నీకేం చేసింది కాదు నాయన, సమాజానికి నువ్వేం చేసావని ఆలోచించుకోమన్నా. అదే పదే పదే ఆలోచించుకున్నా. అదే సమయంలో మీ ఆదర్శాలకు సంఖ్యలు వేసే సంఘద్రోహి ఒకడు నా జీవితంలో తటస్థపడ్డాడు. మీలా 100 మందిని బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ వందలాది జీవితాలను నాశనం చేసి ఆ దుర్మార్గుని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. అందుకే పేరు మార్చుకున్నాను, వేషం మార్చుకున్నాను. స్నేహితుడిగా నటించి వాడి రహస్యాలని కనుక్కున్నాను. ఇప్పుడు ఏ క్షణంలోనైనా వాడిని చట్టానికి పట్టించగలను. సమాజానికి చేయగలిగిన సేవ ఇదేనని తృప్తి పడుతున్నాను సార్. సత్యం నాయనా, నాకు తెలుసు నాయన, ఏనాటికైనా నీ నమ్మకాలను మార్చుకుంటావని నాకు బాగా తెలుసు. చేతనైనంత వరకు సంఘంలో మంచిని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను, చెడును తుంచడానికి నేను ప్రయత్నం చేశాను. గొప్పతనం నీదే నాయన, గొప్పతనం నీదే. నేనుంచి ఆశించేది గొప్ప కాదు, మెప్పు కాదు సార్. నాకు కావాల్సింది నా బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? చదువు సంస్కారం రెండూ ఉన్న నిండు మనిషిగా తయారయ్యాడు. గెలిచారు సార్, పందెంలో మీరే గెలిచారు. గెలుస్తారని నాకు ముందే తెలుసు. అర్థం లేని ఆవేశంలో ఆనాడు మీతో నేను వాదించిన నా బిడ్డ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దగలనే నమ్మకంతోనే వాడిని మీ దగ్గర. ఈనాడు మీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి 15 ఏళ్ల గడువు తీరిందని జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి వాడిని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నా బిడ్డను ఒక్కసారి చూపించండి సార్. నా బిడ్డని వాడితో మీరు చెప్పనక్కర్లేదు, మీ బిడ్డగానే బ్రతకనివ్వండి, కానీ ఒక్కసారి చూపించండి సార్. ఈనాడు నీ బిడ్డను చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నీ కొడుకు ఎవరో కాదు సత్యం, న్యాయానికి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన పోలీస్ అధికారి గోపీనాథ్. నా గోపి, నా బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, వెంటనే కాపాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గూడ్స్ అంతటిని అడ్డదారినే వెళ్ళి మన గొడవలకి చేర్చండి.
ఈ దారిలోనే పోలీసులు మన కోసం కాచి పెట్టుకుని ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరూ మిగలకూడదు. ముఖ్యంగా ఏఎస్పీ గోపీనాథ్ సచ్చే తీరాలి. ఇది మన బాస్ ఆర్డర్. సరే, వెళ్ళండి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఏఎస్పీ గోపీనాథ్ నేల కూలిపోయాడు. ఐ ఆమ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. గోపీనాథ్, నీ కథ ముగిసిపోయింది. ఈ దెబ్బతో వాళ్ళ కథ ముగిసిపోతుంది. అది మనం అనుకున్నట్లు ఆ లారీ ఇటే వస్తుంది. సామానంతా స్వాధీనం చేసుకోండి. ఏఎస్పీ గోపీనాథ్ ఎక్కడ? తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పా. గోపీనాథ్ ఎక్కడ? నాకు తెలియదు. చెప్తావా లేదా? గోపీనాథ్ యోగక్షేమాలు మాకు వెంటనే తెలియాలి. చెప్పు. వారి ఈ ప్రాంతాలకే రాలేదు సార్. భగవంతుడా, నువ్వున్నావు. అడుగు ముందుకు వేసావో నీ ప్రాణాలకి దక్కవు. నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం నా అదృష్టంగా భావిస్తాను ఆయన. ఇదిగో ఈ రివాల్వర్ కూడా తీసుకో. రెండింటితో ఒకేసారి కాదు. గోపి, ఆగు నాయనా, ఆగు. సార్, ఇంతవరకు మీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు. కానీ ఈ విషయంలో మాత్రం నన్ను కాదనకండి. వీడు సంఘద్రోహి, దేశద్రోహి. ప్రత్యక్షంగా నా కళ్ళతో నేనే చూశాను. వీడిని మాత్రం వదలడానికి వీలే. నువ్వు పొరపాటు పడుతున్నావు నాయనా. నిజం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. ఇతను ఎవరో కాదు, నీ కన్న తండ్రి. సార్, అవును నాయనా, ఆనాటి సత్యమే ఈనాటి సతీష్. ఈ నిజాన్ని నేను భరించలేను. నా తండ్రి విద్యను ద్వేషించేవాడంటే సహించాను. మూర్ఖత్వంలో నా తల్లిని బలి తీసుకున్నాడన్నా కూడా బాధపడలేదు. కానీ నా కన్న తండ్రి సంఘంలో ఒక చీడ పురుగని తెలిసి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. చూసే కళ్ళను, వినే చెవులను మాత్రమే నమ్మకూడదు నాయనా. అందుకు భిన్నంగా ఉండే అంతరంగం ఒకటి ఉంది. అది నీ తండ్రికి ఉంది. ఇన్నేళ్లు ఏ దేశద్రోహిని, సంఘద్రోహిని పట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అతన్ని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును బాబు, ఇంతకాలం వాళ్ళలో ఒకటిగా చేరి కలిసిమెలిసి తిరిగినట్టు నటించి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఈ రోజే ఆ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను. రా బాబు. అదా, రారా బయటికి. ఎక్కడా మీ బాస్? తెలీదు. తెలీదు? నన్ను చంపకండి, నన్ను చంపకండి. వారు